అన్నీ మీకే, మీ అమ్మగారికి. కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయడం వచ్చా? ఫోకస్, ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ సారీ. చూడండి, ఇది టైమర్. ఇది ఇది అప్పుడు నాకేదు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? మీ పక్కన నా కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ? ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి వెళ్ళిపోతుంది? వెళ్ళకముందు వచ్చేయండి. వెళ్ళకముందు వచ్చేయండి. ఇది రమ్మంటుంటే మా నాన్న ఏమనకండి. ఏమిటయ్యా వదిలేయడం? పెదవ దయాదాక్షిణ్యాలు మీరు. ఇది నా ఇల్లు, నా అత్తే. అడగడానికి వస్తే పెదవ డాన్సులు వెనకండి. బాలిగా నువ్వేనా ఆపరా? పెద్దవా? బాలు గారు ఉండేది పైనేనండి? అవునండి. మీరండి? నా పేరు మాధవి అండి. మీరేనా? నానా బాలకృష్ణ, మాధవ్ గారు వస్తున్నారా? ఎవరు వస్తే నాకేమయ్యా, నేనేం భయపడను. అమ్మా మా బాబాయ్ అండి. పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలి మహా ఇది. పూర్తిగా నేర్చుకున్న తర్వాత మొదటి పాఠం నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా? అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. ఇది డాన్స్ కాదు, నా బొంద కాదు. ఇది డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. లేకుండా 2 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా. అసలు సత్యం చెప్పారు. ఇలా అయితే కళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి, థ్యాంక్ యూ. నాట్యం అంటే ఇంతగా ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదనుకుని. డాన్స్ అంటే అన్నీ మర్చిపోతాడు. సో డివోటెడ్, సో రిలీజియస్.
మీరు ఒక్కసారి అతను డాన్స్ చూడాలి. ఎందుకమ్మా కళ్ళకి కట్టినట్టు రాశావు కదా, చూసినట్టే. గుడ్ లయ జ్ఞాన, గుడ్ భావ జ్ఞాన, వెరీ గుడ్ ఫుట్ వర్క్, ఇట్ మస్ట్ బి ఫైన్. అందుకే అతని చేత ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి. ఈసారి ఢిల్లీలో అన్నారు కదా అంకుల్? అవునమ్మా, ఏ గుడ్ అకేషన్, వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఇట్ బి ఫైన్. ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ దివాకర్ రా, మన పట్వర్ధన్ సెకండ్ సన్. సిఎంహెచ్ లో నా దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. ఏ గుడ్ హార్ట్ లవర్, వెరీ గుడ్ జెంటల్మన్, ఫైన్ పర్సన్. అయితే ఇంకే బాలు ప్రోగ్రామ్ తప్పకుండా ఇంక్లూడ్ చేయండి అంకుల్. అలాగేనమ్మా, దెన్ ఇట్ విల్ బి గుడ్, వెరీ గుడ్. వెరీ ఫైన్ ఆల్సో. మీకు జ్యూస్ తీసుకొస్తానన్నా. ఎవర్రా కుర్రాడు? ఏమూరా తెలియదు, మొన్న పెళ్లికొచ్చినప్పుడు పరిచయం అయినట్టున్నాడు. మాధవిలో మునిపటి కంటే చాలా మార్పు కనిపిస్తోందిరా. చాలా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఇట్స్ గుడ్ చేంజ్, వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అందుకే అది హాబీగా ఫోటోలు తీసుకున్నా, వ్యాసాలు రాసుకున్నా నేనేమీ కాదంటోలేదు. కానీ ఈ కుర్రాడు, ఈ పరిచయాలు, ఈ విధంగా అయినా మాధవి తన గతాన్ని మర్చిపోగలిగితే చాలురా. ఇట్స్ గుడ్, వెరీ గుడ్, ఇట్స్ ఫైన్ ఫర్ హర్. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు. అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మనబోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్లే టైంకి మా దగ్గర ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళ్తురుగానండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్, ఇదే ఇనాగరల్ డాన్స్ రిజల్ట్, యామిని కృష్ణమూర్తి, మోయ్ ఓడిసీ డాన్స్ రిసైటల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ, అంత గొప్పవాడండి? మరి మోహిని ఆటం రిసైటల్ బై గీతా నాయరాహ. కథక్ డాన్స్ రిసైటల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా? మీరు ఎంత కష్టపడి నాకు ఈ అవకాశం ఇప్పించారు. ఒకవేళ మా అమ్మ భయపడి గణపతి బాబాయ్కి చెప్పలేకపోయిందే అనుకోండి, వీడు చెప్పొద్దండి బదవా, చెప్పి తీసుకురావద్దు. నిజమేననుకోండి, పాప ఆవిడ పరిస్థితి. ఏమీ లేదండి, అసలు నేనే వెళ్ళి ఉంటే రెక్కలు కట్టుకుని నాతో పాటు వచ్చేసేది. వీడు ఒరే సామాన్ తీసుకుని మాధవి గారితో వచ్చేసాయి, నేను వెళ్ళి సరాసరి అమ్మని తీసుకుని వచ్చేస్తాను. బాలు, నా మాట వినరా, నువ్వు వెళ్ళటం అవసరం. నాకు అవసరం రా, అమ్మలంటే ఈ ప్రోగ్రామ్ రాదు, రాలేదురా. ఏ ఆవిడ ఒంట్లో బాగాలేదు.